జానీ మాస్టర్ కేస్ గురించి మనందరికీ తెలుసు. అయితే ఈ కేస్‌కి సంబంధించి ఆ కేస్‌లో మాత్రం ఆ బాధితురాలు గెలిచినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఏం జరిగింది? జానీ మాస్టర్ అంటే అఫీషియల్‌గా ఆయన పైన కేసు నమోదై ఆయన తొందరలోనే జైలుకి హ్మ్. వెళ్ళబోతుందని తెలుస్తుంది. అవును. ఏమైంది? అయితే ఇప్పుడు నటి, ప్రముఖ యాంకర్ ఝాన్సీ మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక పోస్ట్ అయితే పెట్టింది. సో, ఓకే. అందులో ఏముందంటే జానీ మాస్టర్ మీద మనం కేసు నెగ్గాము అనే విధంగా ఒక పోస్ట్ అయితే పెట్టింది. సో, ముఖ్యంగా ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏ విధంగా అంటే ఇలాంటి కొన్ని కేసులు అయినప్పుడు అక్కడ అందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కేసు ఖచ్చితంగా అక్కడ నమోదు చేయాల్సిందే. అక్కడ పెట్టిన తర్వాతనే తర్వాత పోలీస్ స్టేషన్ గాని అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. సో, ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏం నిర్ణయం తీసుకుందంటే జానీ మాస్టర్ విషయంలో ఖచ్చితంగా వర్క్ ప్లేస్‌లో అయితే మహిళ మీద అత్యాచారం జరిగిందని చెప్పిందో, ఆమె కేసు పెట్టిందో, సో ఖచ్చితంగా అది మాత్రం అక్కడ ప్రూవ్ అయినట్టు తెలుస్తుంది. సో, ప్రూవ్ అయిన తర్వాత జానీ మాస్టర్ ఏం చేశాడు? జిల్లా డిస్ట్రిక్ట్ కోర్ట్‌ని ఆశ్రయించాడు. సో, ఇది కరెక్ట్ కాదనే విధంగా దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ఆయన అక్కడ ఆశ్రయించినప్పుడు అక్కడ కోర్టు ఏం చేసింది? ఈయన పెట్టిన కేసును మాత్రం కొట్టేయడం జరిగింది. సో, ఇది ఏం చెప్తుంది? ఖచ్చితంగా జానీ మాస్టర్ ఆ వేధింపులకు పాల్పడ్డాడు. ఇది నిరూపితమైందనే విధంగా దీనికి మాత్రం క్లారిటీ వచ్చేసింది. సో, ఇదే విషయాన్ని ఝాన్సీ మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక పోస్ట్ అయితే పెట్టింది. సో, మనము ఇప్పటి నుంచి ఖచ్చితంగా వర్క్ ప్లేస్‌లో మాత్రం మహిళలకు ఎంత సేఫ్టీ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క సంస్థ కూడా రూల్స్ ఏవైతే ఉంటాయో అందరూ కూడా పాటించాల్సిందే. వర్క్ ప్లేస్‌లో అది ఏ వర్క్ అయినా కావచ్చు. సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు. ప్రతి ఒక్క చోట మహిళలకు మాత్రం ఖచ్చితంగా సేఫ్టీ ఉండాల్సిందే. ఆ బాధ్యత కూడా ఖచ్చితంగా గవర్నమెంట్‌దే. అండ్ ఇదే కాకుండా ఈయన సాయి చెప్పినట్టు ఆయన పాష్ గురించి అందులో కొన్ని రూల్స్ ఏమని ఉంటాయంటే మహిళలకు సంబంధించి రాత్రులలో వాళ్ళకి టైం షిఫ్ట్ ఎప్పుడైనా మనం ఇస్తాం కదా, నైట్ షిఫ్ట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించి మీరు ఇవ్వాలి. అదే కాకుండా సెట్స్లలో కానివ్వండి, ఆఫీసులలో కానివ్వండి, ఎవరైనా లైంగికంగా వేధింపులు చేస్తే వాళ్ళు వచ్చి అక్కడ కంప్లైంట్ రేస్ చేస్తే తొందరలో ఆ కేసు తొందరగా తీసుకొని దానిపైన తొందరగా విచారించాలని కోరుకుంటూ ఉంటారు. మహిళలు ఎక్కడ వర్క్ చేసినప్పటికీ ఆ సంస్థ మాత్రం వాళ్ళకి ఏం జరిగినా కూడా వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళకి ఎలాంటి జరిగినా కూడా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత అంతా కూడా కంపెనీదే ఉంటుంది. వాళ్ళకి ఏం జరిగినా అందుకోసమని కంపెనీ మాత్రం వీళ్ళకు ఇప్పుడు మీకు నైట్ షిఫ్ట్ వేసినప్పటికీ కూడా, బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఒక పగడ్బందీ సెక్యూరిటీ ఉంటేనే వాళ్ళని పంపించాలి. ఇలాంటి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. సో, ప్రతి ఒక్క సంస్థ కూడా ఈ రూల్స్ ని పాటించాలని కూడా తనని చెప్తూ మొత్తానికైతే జానీ మాస్టర్ మీద మనం కేసు నెగ్గామనే విధంగా తనైతే పోస్ట్ పెట్టింది. సో, మరి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ ఎప్పుడు వస్తుంది అంటే అఫీషియల్ గా ఎప్పుడు తెలుస్తుందని చూడాలి.